నెక్స్ట్ ఇక చూడండి, కారుతో ఢీకొట్టి లార్ మర్డర్. హైదరాబాద్ మాసప్ ట్యాంక్ లో ఘటన. తెల్లవారుజామునే కారుతో గుద్ది కాజా మొయిజుద్దీన్ చంపిన దుండగులు. వక్ఫ్ భూముల అక్రమాలపై పోరాడుతున్నదిగే ఘాతకం. కాంగ్రెస్ నేత ఆలం ఖాన్ ఈ హత్య చేశారని కుటుంబ సభ్యుల ఆరోపణ. నిందితుల కోసం పోలీసుల గాలింపు అంటూ చూస్తాను. నిన్న చాలా దారుణాతి దారుణంగా ఎవరైతే ఈ యొక్క అడ్వకేట్ మొయిజుద్దీన్ను చాలా దారుణంగా చంపడం జరిగింది. సో దేనికి చంపారు? కేవలం ఆయన వక్ఫ్ భూములకు సంబంధించిన విషయంలో చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాడు. ఇప్పటికే గతంలో కూడా 6 సార్లు ఇదే విధంగా మర్డర్ అటెంప్ట్ అయిందట. సో చివరికి ఆయనను చాలా దారుణాతి దారుణంగా చంపినటువంటి ఘటన చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. సో దీని వెనకాల వక్ఫ్ భూముల పంచాయతీ ఉన్నదనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీనికి కూడా మహేష్ కుమార్ గౌడ్ కూడా లింక్ ఉందనేది తెలుస్తూ ఉంది. సో ఇదంతా అంటే మహేష్ కుమార్ గౌడ్ కంటే మహేష్ కుమార్ గౌడ్ పైన దుష్ప్రచారం కావచ్చు, ఈ మొయిజుద్దీన్ సంబంధించినటువంటి ఈ హత్య కావచ్చు, ఈ రెండింటికి కూడా లింక్ ఉన్నది. సో అదే బాగా కనబడుతూ ఉంది. సో హైదరాబాద్ నగరంలో ఓ న్యాయవాది దారుణ హత్యకు గురయ్యారు. తెల్లవారుజామున తన ఇంటి ముందు ఉండగా కారులో వచ్చే దుండగులు ఆయన ఢీకొట్టి వెళ్ళిపోయారు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైనటువంటి అడ్వకేట్ మొయిజుద్దీన్ చికిత్స పొందుతూ చాలా సేపటి తర్వాత మొత్తానికైతే చనిపోయిన విషయం అయితే చూస్తూ ఉన్నాం. సో హైదరాబాద్ పాత మసబ్ ట్యాంక్ ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. నాంపల్లి ఇన్స్పెక్టర్ సైదులు కథనం ప్రకారం నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత మసబ్ ట్యాంక్ పరిధిలో ఉదయం 5:45 సమయంలో మొయిజుద్దీన్ తన ఇంటి నుంచి బయటకు వచ్చి స్విమ్మింగ్కు వెళ్లేందుకు కారు ఎక్కుతుండగా గుర్తెలిని వ్యక్తులు నంబర్ ప్లేట్ లేని కారుతో ఢీకొట్టి పరారయ్యారు. ఈ ఘటనలో ఆయన సుమారు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. వేగంగా వస్తున్నటువంటి కారును గమనించి ఆయన తప్పించుకునే లోపే ఈ దారుణం జరిగింది. తీవ్రంగా గాయపడినటువంటి మొయిజుద్దీన్ చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ దవాఖానకు అక్కడి నుంచి అబిడ్స్ చాపెల్ రోడ్లోని మరో దవాఖాన తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. సో పక్కా ప్లాన్ అట. న్యాయవాది మొయిజుద్దీన్ హత్యకు దుండగులు పక్కా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఆయన దినచర్యను గమనించి ఉదయం ఆయన స్విమ్మింగ్కు వాకింగ్కు వెళ్లే సమయాన్ని పసిగట్టారు. ఆ సమయంలో కాలనీలో ఎవరు బయటకు రాకపోవడానికి గమనించి వాహనాన్ని కొద్ది దూరం నిలిపి ఉంచారు. ఆయన బయటకు రాగానే అతివేగంగా వచ్చి ఢీకొట్టి హత్య చేశారని ఇది ఖచ్చితంగా ప్రొఫెషనల్స్ పనేనని ఓ సీనియర్ పోలీస్ అధికారి హత్య గల కారణాలపై వివిధ కోణాల దర్యాప్తు జరుగుతుందని పోలీసులు చెప్పారు. కాజా మొయిజుద్దీన్ వాదించిన కేసుల వివరాలు పోలీసులు పరిశీలిస్తున్నారు. గతంలోని కేసులకు సంబంధించినటువంటి ప్రతినిధులే ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కాంగ్రెస్ నేత ఆలం ఖాన్ కారణమంటూ వాళ్ళ కొడుకు ఫర్హాన్ చెప్తా ఉన్నాడు. హత్య వెనుక పలు వివాదాలు. కాజా మొయిజుద్దీన్ హత్య వెనుక భారీ భూ వివాదాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. వక్ఫ్ ఆస్తులు, ఇతర భూ వ్యవహారాలకు సంబంధించినటువంటి స్థానిక కాంగ్రెస్ నేతలు ఆలం ఖాన్, మహబూబ్ ఆలం ఖాన్తో న్యాయవాది కాజా మొయిజుద్దీన్కు గత కొంతకాలంగా తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. గతంలో కూడా ఇద్దరు నేతలు మొయిజుద్దీన్కు హాని తలపెట్టడానికి ప్రయత్నించారని, దీనిపై ఇప్పటికే వివిధ పోలీసుల ఫిర్యాదులు కూడా నమోదైనట్లు మృతుడి కుటుంబ సభ్యులు, సహచర న్యాయవాదులు ఆరోపించారు. మలక్పేటలోని వక్ఫ్ బోర్డు ఆస్తుల వివాదాలతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఒక భూమాఫియా ముఠా ప్రమేయం ఉన్నట్లు తమ ప్రాథమిక విచారణ తేలిందని డీజీపీ స్పష్టంగా తెలిపారు. వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం పలు సున్నితమైన కేసులను మొయిజుద్దీన్ చురుకుగా నిర్వహిస్తూ వాటిలో జోక్యం చేసుకున్నారని, అలాగే ఆక్రమణ ప్రయత్నాలు వ్యతిరేకించినట్లు పోలీసులు భావిస్తున్నారంటూ చూస్తా ఉన్నాం. సో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఏదైతే బార్ కౌన్సిల్ వాళ్ళు చాలా డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఒక న్యాయవాదికే ఇక్కడ రక్షణ లేకుండా పోయింది. అలాంటిది ఇక్కడ ఈ రాష్ట్రంలో హోంశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన సీఎంగా ఉన్నాడు. మొత్తం కంప్లీట్గా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి సేఫ్టీ లేకుండా అయిపోయింది హైదరాబాద్ కానీ తెలంగాణలో కానీ. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి హయాంలో మొత్తం శాంతి భద్రతలు కూడా క్షీణించిపోయినాయి. ఎక్కడ పడితే అక్కడ హత్యలు జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే ఇష్టారీతర దాడులు తెగబడతా ఉంటే ఇంక ఏముంటుంది రక్షణ? ప్రజలకి శాంతి భద్రతలు ఏం పరిరక్షించబడతాయి? సో ఈ విధంగా గతంలో మనం చూసినాం, గిరీష్ దారమోని పైన దాడి జరిగింది. సో ఆ దాడిలో ఈరోజు బీజేపీ సంబంధించిన బండి సంజయ్ వాళ్ళే దాడి చేశారు. కానీ దాని వెనకాల కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రోద్బలం ఉన్నది కాబట్టి ఆ దాడి జరిగింది. లేకపోతే అంత పెద్ద దాడి జరిగేది కాదు. సో ఆ విధంగా అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి తెలంగాణలో. సో మొత్తం శాంతి భద్రత మొత్తం కూడా క్షీణించిపోయిన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా విఫలమైపోయిండు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా విఫలమైపోయింది. పూర్తిగా హోంశాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి విఫలమైనట్టుగా తెలుస్తూ ఉంది. చాలా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రమాదంలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో కేసీఆర్ అసలు డిజాస్టర్ అంటే కేసీఆర్ మించిన డిజాస్టర్ పాలన ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి హయాంలో జరుగుతున్నది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.